గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విడాకుల కేసులో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది ఇవాళ. ఈరోజు చెంగల్పట్టు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైనటువంటి విజయ్ సతీమణి సంగీత ఈ కేసును నేను ఉపసంహరించుకుంటున్నాను, దానికి కారణాలు కూడా కోర్టు ముందు పెట్టారు. సంగీత గత ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టులో విజయ్తో నేను జీవితంలో ముందుకు కొనసాగదలుచుకోలేదు, ఆయనకి వేరే హీరోయిన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా జీవితాన్ని ఆయనతో పంచుకోనని చెప్పి చాలా క్లియర్గా విడాకులకి అప్లై చేసుకున్నారు. సో కొన్ని నెలల పాటు ఇది వాయిదాలు పడుతూ వస్తుంది. ఎప్పుడూ కూడా ఇటు విజయ్ కానీ అటు సంగీత కానీ ప్రత్యక్షంగా వాదనల సందర్భంగా హాజరు కాలేదు. సో వాళ్ళ తరఫున న్యాయవాదులు కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో విజయ్ పొలిటికల్ పార్టీలో బిజీగా ఉన్నాడు, ఆమె వేరే కారణాలతో బిజీగా ఉండటం వల్ల రావట్లేదంటే సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా విచారణకు హాజరు కానని చెప్పి అప్పుడే కోర్టు జడ్జి చాలా స్పష్టం చేశారు. సో ఇవాల్టి హీరింగ్ సందర్భంగా ఇవాళ సంగీత ఏం చెప్తారు అని చెప్పి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో చాలా క్లియర్గా హీరో విజయ్తో జీవితాన్ని పంచుకుంటూ నేను ముందుకే వెళ్తాను, ఉపసంహరించుకుంటున్నాను నేను పెట్టిన కేసుని, విజయ్ నా జీవిత భాగస్వామి, మాకున్నటువంటి మనస్పర్ధలను కూడా మేము తొలగించుకుంటున్నాం, మేమిద్దరం ఇంకా కలిసి ఉండదలుచుకున్నాం అని చెప్పి చాలా క్లియర్గా కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేయడంతో ఇక జడ్జి కూడా ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నట్లుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో మనకు తెలుసు హీరోయిన్ త్రిషతో విజయ్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత కొన్నాళ్ళుగా వార్తలు వింటూ ఉన్నాం. సో వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఫంక్షన్లకు జరిగినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సంగీత కూడా విడాకులకి అప్లై చేసుకుంది కాబట్టి త్రిష విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ చర్చ కూడా చాలా బలంగా జరిగింది. ఈయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇతని ప్రత్యర్థులు కూడా విజయ్ మీద విమర్శలు చేశారు. ఒక సందర్భంలో ఒక పార్టీ నాయకుడు విమర్శల సందర్భంగా ఏమన్నాడు, విజయ్ ముందు త్రిష ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడని చెప్పి కామెంట్ చేశాడు. అది కూడా ఒక సంచలనమైనటువంటి కామెంట్గా మారింది. రాజకీయంగా ఇలాంటి విమర్శలు విజయ్ మీద వచ్చాయి. అంతెందుకు మొన్న ఎన్నికల ఫలితాలకు ముందు కూడా విజయ్ సంబంధించి ఈ పోస్టులు పెట్టడం, కొన్ని కార్యక్రమాలకి ఎదురు కలిసి ఏదైనా పెళ్లిగా జరిగిన ఫంక్షన్ జరిగిన వీళ్ళిద్దరూ కలిసి రావడం, అలాగే ఇతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో కూడా హీరోయిన్ త్రిషనే ప్రధానంగా కనిపించింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు, త్రిష మాత్రమే వచ్చింది, త్రిష మాత్రమే కంగ్రాట్స్ చెప్పింది. అక్కడ చాలా ఆనందంగా కనిపించింది హీరోయిన్ త్రిష. సో అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు, ఇక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ముందుకెళ్ళబోతున్నారు. నాకు తెలిసి ఈ అక్టోబర్లోనో నవంబర్లోనో వీళ్ళు పెళ్లి అయిపోతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. కానీ గత కొన్ని రోజుల నుంచి విజయ్ త్రిషని దూరం పెట్టాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ తల్లి సంగీతతో సంప్రదింపులు జరిపి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల్ని తొలగించే ప్రయత్నం తల్లి చాలా గట్టిగా చేసిందనేటువంటి ప్రచారం కూడా గతంలో మనం విన్నాం. సో ఏదేమైనప్పటికీ త్రిషని దూరం పెట్టడం, ఇప్పుడు మళ్ళీ భార్యతో ఆ మనస్పర్ధల్ని పూర్తిగా తొలగించుకొని భార్యతోనే తన జీవితం మళ్ళీ కొనసాగించేందుకు ఈ ప్రక్రియ కొనసాగటం, ఇదంతా తల్లి ఒక కీలకమైనటువంటి భూమిక పోషించిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక హీరోగా మాత్రమే ఉన్నాడు, కానీ రాజకీయ పార్టీ పెట్టి అనేక బహిరంగ సభల్లో మాట్లాడి ప్రజల కోసం అన్ని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ప్రజలు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ హీరోయిన్తో సంబంధాలు, ఈ గొడవలన్నీ వద్దురా మనకి, నువ్వు నీ భార్యతోనే ముందుకు వెళ్ళు, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే ఏమైనా తప్పిదాలుంటే మీరు కొనసాగించుకోండి, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఈ విధంగా హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకుంటే నీ రాజకీయ ఎదుగుదలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి తల్లి కొడుకుకి చెప్పడం, కొడుకు కూడా దానికి సరే అని చెప్పడం, తల్లి భార్యతో సంగీతతో మాట్లాడి ఇక మనస్పర్ధల్ని క్లియర్ చేయడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే విజయ్ కూడా తెలుసు రాజకీయంగా ఎంతటికైనా సరే దిగజారి వ్యాఖ్యలు చేస్తారు రాజకీయ నాయకులు, కాబట్టి ఈ హెడేక్స్ నాకు లేకపోవడమే బెటర్ అని చెప్పి విజయ్ కూడా భావించాడు. సో మొన్నటికి మొన్న ఉదయనిధి స్టాలిన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, డిఎంకేలో ప్రతిపక్ష నేత, మొన్న ఏమన్నాడు, కావేరీ జలాలకు సంబంధించి ఒక నిరసన కార్యక్రమంలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు త్రిష అని అరిచినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కావేరీ నీళ్ల విషయంలో నీళ్ళు ఇక్కడికి రావట్లేదు కానీ ఎక్కడికి పోవాలో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతున్నాయి, విజయ్ నీళ్లను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేస్తున్నాడని చెప్పి త్రిషని ఉద్దేశించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు హీరో విజయ్. సో కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నిజంగానే త్రిషతో సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకొని ముందుకు పోయినా భార్యని వదిలేశాడు, ఇక రాష్ట్రం గురించి ఏం పట్టించుకుంటాడు,
రాష్ట్ర ఆ, బాగోగుల గురించి ఏం చేస్తాడు, ఉన్న కుటుంబాన్నే ఈ విధంగా చేశాడు కదా, ఇలాంటి విమర్శలు ఉంటానే ఉంటాయి. సో డెఫినెట్గా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ 3-4 నెలల్లోనే ఒక మంచి పేరు సంపాదించాడు కాబట్టి సో డెఫినెట్గా ఇంకా మంచి పేరు సంపాదించుకోవటానికి ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఉండటం కోసం కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లి చెప్పినటువంటి మాటకి ఆయన ఓకే చెప్పి ఇది కరెక్టే కదా, నా రాజకీయం సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలంటే ఇలాంటి అనవసరమైనటువంటి వివాదాలు అనవసరమైనటువంటి సంబంధాలు నాకు వద్దు కదా అని భావించి తల్లి మాటని గౌరవించి భార్య సంగీతతోనే మిగతా జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు ఫలించాయి. అందుకే సంగీత కూడా ఇక ఆయన ఎవరితో కూడా ఇంకా భవిష్యత్తులో సంబంధం పెట్టుకోనని చెప్పి నాకు హామీ ఇస్తే నేను మళ్ళీ విజయ్తో కలిసి ఉంటానని చెప్పడంతో విజయ్ కూడా దానికి అంగీకరించడంతో ఇప్పుడు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్లో భార్య సంగీత చాలా క్లియర్గా నేను నా విడాకుల కేసును ఉపసంహరించుకుంటున్నాను, నా జీవిత భాగస్వామి విజయ్తోనే ముందుకెళ్తున్నానని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితుంది. సో రాజకీయంగా ఇబ్బందులు లేకుండా చూసుకున్నాడు విజయ్, అలాగే కుటుంబ పరంగా కూడా మళ్ళీ ఉన్న సమస్యలను పూర్తిగా తొలగించుకొని సక్సెస్ఫుల్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తోంది. నిజంగా ఇది త్రిషకి ఒక బిగ్ షాకా, చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. త్రిష ఏదో అనుకుందే ఏదో అయిందని చెప్పి, నిజంగా ఆమెకు అలాంటి ఉద్దేశం ఉందా, నిజంగానే విజయ్ని పెళ్లి చేసుకోవాలనుకుందా, ఇవన్నీ కూడా ఆమె చెప్తేనే బయటకు తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ సక్సెస్ఫుల్ ట్రాక్లోనే పోతున్నాడని చెప్పి వాళ్ళ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.